హలో అండి అందరికీ. 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాలు మాత్రం బాగా పడుతున్నాయి. 3, 4 రోజులు గ్యాప్ లేకుండా పడుతున్నాయి. అలాగే ఇక్కడ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కూడా గ్యాప్ లేకుండా నైటు పగలు డే అండ్ నైటు కుండపోతగా వర్షం అనేది కురుస్తుంది. ఇప్పుడు కూడా వర్షం అనేది బాగా కురిసేసి లైట్‌గా జల్లనే పడుతుంది. నేను ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడానికి అక్కడ రోడ్డు మాత్రం బ్లాక్ అయిపోయింది. ఇంత బాగా 3 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల కుండపోతగా వర్షాలు పడడం వల్ల ఛత్తీస్‌గఢ్ బోర్డరు, తెలంగాణ బోర్డరు రోడ్డు ఉంటుంది కదా! ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది. గోదావరి రావడం వల్ల నేను ఛత్తీస్‌గఢ్ టు తెలంగాణ వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను. కానీ ఈ వర్షాలేంటో అర్థం కావట్లేదు. తెలంగాణలో ఇప్పుడు రైతులు మిర్చి వేసే టైం కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి అనేది మాత్రం చాలా కుండపోతగా వస్తుంది. చాలామంది రైతుల తోటలు కూడా మునిగిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా రైతులందరూ జాగ్రత్తగా చూసి ఈ వాతావరణం చూసి పనులు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఈ వర్షం అనేది చూడండి ఎలా కురుస్తుందో. ఇప్పటికైతే చాలా అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇప్పుడే లైట్గా వర్షం అనేది తగ్గిపోయి జల్లు జల్లు పడుతుంది. ఇక ఈ వాతావరణానికి ఈ పడే వర్షానికి ఎక్కడికి బయటికి వెళ్ళలేక ఏ పని చేయలేక కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేనైతే ఈ రోజైతే కొంచెం ప్రయాణం అనేది మొదలు పెట్టాలి. ఆ ప్రయాణం అనేది క్యాన్సిల్ అయిపోయింది. నాకైతే ఈ కుండపోతగా వర్షం కురవడం వల్ల ఏ పని చేసుకోలేకపోతున్నాను. ఇక మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.